సినిమా సైడ్ నుంచి కాదు. ఓకే ఓకే, అందరికీ ముందుగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ గోదావరి సైడ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఈ సినిమా చాలా క్లోజ్ హార్టెడ్గా ఉంటుంది. ఎందుకంటే నేను రాజావారి రాణి గారు చేసిన తర్వాత చాలామంది అడిగారు, అన్న ప్యూర్ గోదావరి సినిమా చేయన్న, ఎప్పుడు చేస్తావు అన్న ప్యూర్ గోదావరి సినిమా చేయన్న అని. ఇప్పుడు వస్తుంది గోదావరి గట్టు పైన. మీకు ఎలా ఉంటుందంటే సినిమా లైవ్లో మీ అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్గా ఉంటుంది. అది చెప్పొద్దన్నారు కదా, సారీ అలా చెప్పొద్దన్నారు. అందుకే ముందే ప్రిపేర్ అయితే నేను మర్చిపోతానండి అని చెప్పాను. అదే ముందే ప్రిపేర్ అయితే మర్చిపోతానంటే లేదండి అని ముందు పిలిచి 2 గంటల డిస్కషన్ పెట్టాను. నాకేమో ఏం గుర్తుండవు. బట్ మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీ అంటే అంతే కదా, న్యూ ఏజే కదా, రూటెడ్ కూడా అంట. బట్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని వాళ్ళిద్దరిని పెట్టారు. బట్ ఏజ్ ఉన్న వాళ్ళని వీళ్ళని ఎందుకు పెట్టారు నాకు తెలియదు. మరి వాళ్ళ గురించి అని తెలియక నవ్వుకుంటున్నారు, మనం ఏం చేయలేం. సారీ వినబడలేదు, ఏమన్నారు? న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని పెట్టి వాళ్ళిద్దరిని పెట్టారు, బాగానే ఉంది. బట్ వీళ్ళిద్దరిని ఎందుకు పెట్టారు అని అడుగుతున్నా. మనోడికి పెళ్లి కాలేదని ఒక్క రీజన్ తప్ప, అంతే. ఇంకేమైనా తేడా వద్దు, ఇంకెళ్ళొద్దు. బట్ అందరికీ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎంత ఎంజాయ్ చేసామంటే స్టేజ్ మీద మేము ఎలా ఉన్నామో సెట్లో కూడా అదే వాతావరణం ఉంటుంది. డైలీ ఎప్పుడు షూటింగ్ ఉంటుందా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ మీ అందరికీ సినిమా డేట్ అనౌన్స్ చేయలేదు కదా, బట్ తొందరలోనే అనౌన్స్ చేస్తారు, దానికి ఒక ఈవెంట్ పెడతాం. బట్ అందరికీ కూడా చాలా నచ్చే సినిమా. చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ సినిమా వస్తుంది. అందరూ చూడండి, థియేటర్కి రండి, ఎంకరేజ్ చేయండి. అది చెప్పొద్దన్నారు, బట్ అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందండి. రాజ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. సారీ రేవంతి గారు, థ్యాంక్ యూ అండి. ఓకే, స్పీచ్ అయిపోయి కరిస్తే కసిరెడ్డి అని స్పీచ్ చెప్పడాలి కానీ. ఓకే, 4 ఆర్లను ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఇప్పుడు 5వ ఆర్, ద మెయిన్ ఆర్.